ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. ప్రియమైన నా ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసారా ఆ మహాకాళభైరవుని రాజమాతాంగి దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. నేను గత 3 ఎపిసోడ్లుగా రాశి ఫలాలు చేయలేదు. అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనే చెప్పాలి. ఎందుకంటే చాలామంది గురువుగారు మీరు ఎందుకు రాశి ఫలాలు చేయలేదు, ఏమైనా జరిగిందో అనేటువంటి మెసేజ్లు వచ్చినాయి. చాలా సంతోషం. నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి, ప్రేమకు. అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద. వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది, అందులో జ్యోతిష శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి. తన వివాహం కావటం వలన గత నెల 26వ తేదీని నేను 3 ఎపిసోడ్లు చేయలేకపోయాను. అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం. ఆల్రెడీ వేరే చోట 60 మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది. ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక 9 పిల్లలను మనకు అందించాడు. ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను. అందుకు అన్యదా భావించొద్దు, మీరెవరూ డిస్కరేజ్ కావద్దు. నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాళభైరవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. మరి మరొక మాట, ఈ నెలలో వైశాఖ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి మే 23వ తేదీన వైశాఖ పౌర్ణమి. అయితే మనం ప్రతి హోమం కూడా ప్రదోష వేళలో చేస్తున్నాం కాబట్టి 22వ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది. బుధవారం నాడు రాజశ్యామల సహిత మహాకాళభైరవ హోమం చేస్తున్నాం. అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది. మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే అన్నప్రసాద సేవ, అలాగే మీ కోరికలు నెరవేరడానికి ఇది అద్భుతమైన కాలం. ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు. ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా, లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం. తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు, కోరికలు తీరాలని ఆ భైరవుణ్ణి, రాజమాతాంగి దేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి. తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి. అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన పీఠంలో ప్రతి నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు, ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది. వారందరూ కూడా మంచిగానే ఉన్నారు. రాశి ఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను. వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి మే 16 నుంచి 31 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ రాశి వారికి చాలా వరకు చాలా బాగుందనే చెప్పాలి. సుమారు మీకు మోర్ దాన్ 70% అంత శుభమే జరుగుతుంది. ముఖ్యంగా మంచి మాట మంచి పని చేయిస్తుందంటారు. మీ యొక్క మంచి మాటే మీకు అన్నీ కూడా మంచి చేసి పెడుతుంది. అలాగే కొంతమంది వ్యక్తులకి సమాజంలో గొప్ప వ్యక్తుల చేత సన్మాన కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతుంది.
తప్పకుండా ఈ సామాజిక సేవకులు కావచ్చు, లేదనుకుంటే ఇతరత్ర కళాకారులకు కానీ ఎవరికైనా సరే ఒక ఉన్నతమైనటువంటి సత్కారాలు జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గతంలో ఈ మేషరాశి వారు ఎవరైనా ఆడగానే మగ కానీ, పురుషులు కావచ్చు, స్త్రీలు కావచ్చు, ఈ మేషరాశి దంపతులకు గతంలో ఎటువంటి తగాదాలున్నా మళ్ళీ కలవటానికి కూడా ఇది అనువైనటువంటి కాలంగానే చెప్పాలి. మీరు ప్రయత్నాలు చేసినట్లయితే తప్పకుండా మీరందరూ కూడా తిరిగి మళ్ళీ యథావిధిగా మంచి దంపతులుగా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ సహోదరి వర్గంతో కూడా మీకు సఖ్యత పెరుగుతుంది. వారితో కూడా మంచి చెడ్డలు డిస్కస్ చేస్తారు. ఇక నూతన వాహనాలు కూడా ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటే వారికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం కూడా గతంలో ఎవరికైనా ఇబ్బంది ఉన్నట్లయితే ఇప్పుడు మెరుగుపడేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుంచి కొంత గట్టు ఎక్కే అవకాశం ఎలా ఉందంటే, గురుడు ద్వితీయంలో ప్రవేశించటం వలన కొంతమేరకు ఆర్థిక సమస్యలు తీరే పరిస్థితి అయితే ఉంది. అలాగే రుణ బాధల నుంచి కూడా కొంతమేరకు విముక్తి కూడా అవుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారందరూ కూడా మీకు కెరీర్ పరంగా చూసినట్లయితే పనిభారం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే ఉన్నతాధికారులతో కూడా మీకున్న తత్సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉండేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి కూడా కొంత శుభవార్తలు అయితే కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రైవేట్ జాబులు చేస్తున్న వారికి కూడా బాగానే ఉంటుంది. అలాగే ఏదైనా సమస్యల పట్ల డిస్కషన్ వచ్చేటప్పుడు మీరు ఎదటివారు చెప్పేది వినటానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. అంతే తప్ప మీరు మధ్యలో కట్ చేసి మీ యొక్క అభిప్రాయాన్ని వెంటనే షేర్ చేసుకున్నట్లయితే దీనివలన కొంత ఇబ్బందులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అందువలన మీరు ఎవరైనా చెప్పేది ఓపికగా వినటానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని వారి మీద తిరిగి రివర్స్లో అటాక్ చేసినట్లయితే మీరు కాస్త ఇబ్బందుల్లో మాత్రం పడతారు. అలాగే వ్యాపారస్తులకు చూసినట్లయితే కొద్దిగా లాభాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే మీకు ఏమాత్రం ఈ స్వల్ప లాభాలు రావాలన్నా కొద్దిగా ఎక్కువగా శ్రమ చేయాల్సినటువంటి అవసరం ఉంది. శ్రమ పడితే కానీ ఫలితాలు కనిపించడం లేదు. ఇక విదేశీ ప్రయత్నాలు చేసేవారికైతే కాస్త స్పీడ్ పెంచండి. మీ ప్రయత్నాలు ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టినట్లయితే తప్పకుండా విదేశీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అలాగే కుటుంబ పరంగా చూసినట్లయితే మీరు ఎక్కువగా కుటుంబానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి గ్రహ సంచారాన్ని బట్టి చూస్తే శుక్రుడైతే 16 నుంచి 18 వరకు మేషరాశిలో బుధునితో కలిసి జన్మంలో సంచరిస్తూ ఉంటాడు. దీనివలన ఏమవుతుందంటే మానసిక సౌఖ్యం కూడా బాగుంటుంది. అలాగే పరస్త్రీలపై ఆసక్తి పెరుగుతుంది. అది కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి. ఇతర స్త్రీలపై వ్యామోహం ఎంతవరకు మంచిదనేది కాస్త ఆలోచించండి. అలాగే మీరు ఏదైనా పని అనుకున్నారనుకోండి, చిన్న ఎఫర్ట్స్ పెట్టినా అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 19 నుంచి 31 వరకు ఈ శుక్రుడు ద్వితీయంలోకి వృషభ రాశిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు రవి గురుడితో కలిసి ఉంటాడు. కాస్త కొంతమందికైతే మీ జీవిత భాగస్వామి వలన ధనలాభం కూడా కనిపిస్తూ ఉంది. ఏదైనా వారి నుంచి రావాల్సింది ఉంటే వస్తుంది. అలాగే వారు ఉద్యోగస్తులైతే వారికి ఏదైనా అదనంగా రావటం, ఇంక్రిమెంట్స్ ఇలాంటివి ఏమైనా ఉంటే ఇలాంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆరోగ్యపరంగా కూడా కాస్త అనుకూలంగానే ఉంది. మరి బుధ సంచారం అయితే 16 నుంచి 27 వరకు మేషరాశిలో జన్మంలో ఉంటాడు. దీనివలన వేళకు ఆహారం తీసుకోకపోవటం, ప్రశాంతతను కరువవటం, ఊరకనే మనకు మనమే ప్రతిదాన్ని కూడా ఊహించుకొని అతిగా ఆలోచించటం వలన కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. అలాగే సంబంధం లేని విషయాల్లో కూడా తలపెట్టడం, దీనివలన కూడా కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. అక్కర్లేని విషయాల్లో తగుదనమ్మా అని దూరటం అంత మంచిదైతే కాదు. అలాగే 28 నుంచి 31 వరకు ఈ బుధుడు ద్వితీయంలో అంటే వృషభ రాశిలో సంచరించడం వలన రవి, గురుడు, శుక్రుడు అంటే ఇక్కడ 4 గ్రహాల కలయిక ఉంది. ఆకస్మికంగా ధనలాభం అంటే మీద నుంచి మూటొచ్చి పట్టడం కాదు, అనుకోకుండా ఎవరైనా ఇవ్వాల్సింది ఉన్నా అలాంటివి ఏమైనా ఉంటే వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి.
అలాగే ఆభరణాలు అవి కొనుగోలు చేసుకునే పరిస్థితులు ఉంటాయి. దూరమైనటువంటి సన్నిహితులు ఎవరైనా ఉంటే వారు తిరిగి కలుసుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి రవి చూసినట్లయితే 16 నుంచి 31 వరకు కూడా ఈ వృషభ రాశిలోనే సంచరించి గురు శుక్రుల కలయికతో ఉంటాడు. కొద్దిగా స్నేహితుల వలన ధన వ్యయం ఉంటుంది. మీ స్నేహితులు ఏమైనా ఇబ్బందుల్లో ఉంటే వారి కోసం మీరు కాస్త ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. నేత్ర సంబంధించి సమస్యలు కూడా ఉంటాయి. అంటే ఐ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చే పరిస్థితులు ఉంటాయి. కుజుడు 16 నుంచి 31 వరకు మీనరాశి వ్యయంలో ఉంటాడు. రాహువుతో కలిసి ఉంటాడు. విదేశాల్లో ఉన్నవారికి బాగుంటుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి బాగుంటుంది. కాకపోతే చిన్న చిన్న కలహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రాధిపతి అయినాయి కదా. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి విజయాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించి విజయాలు సాధించండి. ఈ మేషరాశి వారు ఏ గ్రహాలకి మంత్రాలు చదువుకోవాలి? సూర్యుడు, కుజుడు. సూర్యగ్రహానికి ఓం నమో భగవతే సూర్యాయ నమః అనే మంత్రం చదువుకుంటే సరిపోతుంది. ప్రతినిత్యం 19 సార్లు. అలాగే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఏదైనా కుక్కలకు తీపి రొట్టెలను తినిపించటం, వాటికి నీళ్లు పెట్టడం చేస్తే బాగుంటుంది. అలాగే కుజగ్రహానికి ఓం అంగారకాయ విద్మహే శక్తి హస్తాయ ధీమహి తన్నో భౌమ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళండి. తప్పకుండా మీకు ఆ స్వామి కృపా కటాక్షాలతో అంతా బాగానే ఉంటుంది. అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.